జన్మనిస్తే వాడు నిమిషం పాటు బ్రతికి చచ్చిపోతే ఆ తల్లి ఊరుకుంటుందా? సంతోషంగా ఉంటుందా? ఉండదు. మరి కారణం వాడు అర్థుకున్నాడు, నిమిషం వయసు మిగిలింది వాడికి. మరి నేను ఎలా మరి సపోజ్ ఉదాహరణకు ఏ దోషము లేని ఒక తల్లి తండ్రి ఉన్నారు, వారికి సంతానం అయితే ఏ దోషము లేదు, వాళ్ళ కడుపులో పుట్టాడు అనుకోండి, వాడు మళ్ళీ ఏం చేయాలి? చిరాయుడై మిగిలాలి. వాడికి లేదు కదా రాయుష అంటే ఎవరు ఎంచుకోవాలి? ఎక్కడో సంతానానికి దోషం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంచుకోవాలి. ఎంచుకొని వాడిని ప్రాధేయపడతాడు. ప్రాధేయపడితే వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత సంతానం అందిన తర్వాత పోయిన తర్వాత వీళ్ళకి అప్పుడు చెప్పింది గుర్తుండదు ఈ మనుషులకు. ఇదే గనక గుర్తుంటే అలా సంతానం పోతే దిగులు పడరు. కానీ కలియుగంలో అది కాదు. రహస్యం నీకు తెలియకుండా ఉంచడమే, ఉంచి నీ ప్రారంభ కర్మను తొలగించడమే. వాడు పుట్టాలి, నీవు ఏడవాలి. వాడు పుట్టాలి, చావాలి, ఏడవాలి. సంతానం రావాలి, పోవాలి, ఏడవాలి. ఎందుకు? ఈ రహస్యాన్ని చెప్తున్నారు. పూర్వాజన్మలో చేసిన పాపం ఇంత అది తీరిపోయింది అని సంతోషపడాలి. ఇంకొక రహస్యం చెప్తున్నారు ఇక్కడ. ఏమిటంటే చాలా కుటుంబాలలో సంతానం అనేటువంటిది, ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న ఉపమానం చెప్తాను. రేపటి రోజున మా ఇంటిలో ఒక పిల్లవాడు ఉద్భవించేది ఉంది, జన్మించేది ఉంది 10 గంటలకు, ఉదయం 10 గంటలకు జన్మించేది ఉంది. ఇవాళ రాత్రి బాగా తీవ్రంగా అమ్మకు నొప్పులు వస్తున్నాయి, తీసుకెళ్ళారు, హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ చేస్తే రేపు పొద్దున జననం అయితే 10 గంటలకు చెప్పారు. ఆపరేషన్ లేకపోతే నార్మల్ ఏదో చెప్పారు ఇప్పుడున్న దాన్ని బట్టి. అయిన తర్వాత 10 గంటలకు జననం అయ్యింది. పుత్రికో పుత్రుడో జన్మించారు. 10:30 మా తండ్రి గారు యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే కింద పడో, హార్ట్ అటాక్ వచ్చో, ఎవరు వచ్చి కొట్టో, చంపో, పొడిచో, ఏదో కారణరీత్యా మా నాన్నగారు లేదా మా తాతగారు మా వంశంలో ఎవరో ఒక్కరు చచ్చారు. ఇప్పుడు నేనేమనుకోవాలి? వీడు దుష్ట జాతకుడు, దరిద్ర జాతకుడు, వీడు నా కుటుంబంలో నా వంశంలో పుట్టి నా తండ్రినో నా ఎవరు చేస్తారో వారి పేరు చెప్పుకుంటారు, నా తండ్రిని చంపాడు వీడు, నష్ట జాతకుడు వీడు. అదే అమ్మాయి పుట్టిందనుకోండి ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాట. ఇది నష్ట జాతకురాలు, దీని ముఖమే చూడకూడదు, దీన్ని వెలయిరి అన్నటువంటి మూర్ఖులు ఉన్నారు భూమి మీద. ఇందులో రహస్యం ఏమిటంటే బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎక్కడైనా అలాంటి సందర్భాలు ఈ కుటుంబాలైనా జరిగితే అది తప్పదు. ఏమి తప్పదు? 10:30కి దాని మరణము తప్పదు, 10:30కి దాని మరణము తప్పదు, 10 గంటలకు ఈ జననము తప్పదు ఆ గృహమందు. ఇది జరిగి తీరాల్సిందే, అది జరిగి తీరాల్సిందే. కానీ ఏ జ్ఞానము లేకుండా మనము నింద చేసి పాపాన్ని మూటగట్టుకోవద్దు. అది నువ్వు ఆపగలవా? నువ్వు చెయ్యగలవా? నీకు అవుతుందా? కానీ ఒకటి అవుతుంది, నోరు ఉంది కదా, ఏ ఖర్చు లేదు కదా మాట్లాడటానికి. అందుకని వగులుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అది ఒక పాపం. దయచేసి అలా అనకూడదు. అవి రెండు జరిగేటివే. నేను అర్ధగంటే చెప్పాను సమయం. ఒక్కొక్కసారి 15 రోజులకు రావచ్చు, 2 రోజులకు రావచ్చు, వారం రోజులకు రావచ్చు. కొడుకు పుట్టిన తర్వాత తల్లి పోవచ్చు, లేదా తండ్రి పోవచ్చు. ఆ వంశంలో ఏదో ఒకటి జరగచ్చు. కారణం పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితాలు ఇప్పుడు తొలగిపోతున్నాయి అని మనం అర్థం చేసుకోవాల్సింది. మహాభారతంలో ఈ ఘట్టం గంగమ్మ తనకు పుట్టినటువంటి పిల్లవాడిని తీసుకెళ్లి గంగలో పాలిస్తున్నటువంటి సందర్భంలో మనకు ఇంత తేటతెల్లంగా తెలియజెప్పారు. మన ఇక నుండి ఇలాంటివి జరిగినప్పుడు తప్పు పడదామా? పట్టకూడదు. పట్టి మరో దోషాన్ని చేయకూడదు. ఈశ్వరాను ఇచ్చినటువంటి వరం ఇది. ఈ పాపం ప్రక్షాళన అయిపోయింది, మరొక వరాన్ని ఇవ్వని చెప్పని కోరుకోవాలి తప్ప ఇంకెప్పుడు అలాగా దోషము చేయకూడదు. కాబట్టి ఆ రకంగా తీసుకెళ్లి గంగలో పడవేసింది. శంతనుడు చూశాడు, చూసి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఏమిటిది? ఇంత కుమారుడు కలిగితే తీసుకెళ్లి గంగలో పడేసింది, ఏమన్నా అంటున్నా ఉండదు, వెళ్ళిపోతాడు. కాబట్టి పోనీలే మరో సంతానం వస్తుంది కదా అని సర్ది చెప్పుకున్నాడు. ఆ తర్వాత శంతనుడు చూసి చాలా బాధపడ్డాడు, కానీ ఊరుకున్నాడు. అలా ఎందుకు చేశావంటే ఆమె వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సమయమునందు శంతనునికి ఉన్నది వ్యామోహమే. ఎవరిచ్చారు వ్యామోహం? పరదేవత ఇచ్చింది. ఎందుకు? ఇది జరగాలి, మహాత్ముడు ఉద్భవించాలి,
ఉద్భవించాలంటే ఆ వ్యామోహాన్ని మహాత్ముల యందు అలా పెట్టి ఉంచాలి, పెట్టి ఉంటుంది కూడా. కాబట్టి శంకరుడికి ఉన్నది వ్యామోహమే. ఒక్కసారి వ్యామోహం మనసులోకి ప్రవేశించకూడదు. కానీ అది ప్రవేశించినట్లయితే అది వాసనగా జీవుడిని పట్టుకున్నట్లయితే అది పూర్తిగా ఇదేంత వరకు మళ్ళీ ఈ జన్మ ఎలా ఉంటుందో చూడండి. ఒక్కసారి ఆ వాసన వచ్చిందంటే ఈ జన్మ అంతా అలానే ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక్కొక్కరి జన్మకు భక్తి అనేటువంటి వాసన ఉందనుకోండి, మళ్ళీ తీసుకెళ్ళి తినే చోట నాన్ వెజ్ ఇంకేదో చండాలైన స్థలంలో తినే కారణం తాగే కారణం కూర్చుని పెడితే ఒక పట్టణ తినడు వాడు, వాంతి అవుతుంది వాడు. ఎందుకు? పూర్వాజన్మ వాసన వాడికి భక్తి వాసన ఉండిపోయింది. కొందరు చూడండి, ఎంత గొప్ప వాడిని తీసుకొచ్చి అరే ఇక్కడ కూర్చోరా, గురువుగారా, మంచి బోధ చేస్తారా, వినరా, నీ జన్మ ధన్యమవుతారా అని గుడిలోనో సత్సంగంలోనో మహాత్ముల పాదాల దగ్గరనో లేకపోతే వాళ్ళకు సమానమైన కూర్చేసి ఆయన కూర్చుని వినరా అని చెప్తే వాడు ఇటు చూస్తాడు అడు చూస్తాడు, ఎప్పుడో మాయమై పోయి పక్కన ఉన్న దానిలో తింటాడు తాగుతాడు. ఎందుకు? వాడి పూర్వజన్మ వాసన దరిద్రమైంది, వాడిని అలా తీసుకెళ్తాడు. మరి వీళ్ళు ఎలా పొందాలి అంటే సాధన చేయాలి. సాధన ఎలా? అది తెలుసుకున్నప్పుడు నా పూర్వజన్మ వాసన చెడుని అనుభవించాలనుంది, మరి మంచి వైపుగా నేను నడవాలి అంటే ఏమి చేయాలి? ఈరోజు వచ్చి గంట కూర్చో, మహాత్ముల చింతన పరిచయాన్ని పెంచుకో. ఓ 10 నిమిషాలు ఉండి ఈరోజు, రేపు 20 నిమిషాలు ఉండు, ఎల్లుండి గంట ఉండు. ఇలా ఉండగా 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 ఒక రోజు నాడు నీవు మహాత్ముడు అయిపోతావు. అంతే కదా, మొన్న చెప్పుకున్నాం కదా మనం. మురికి నీళ్ళతో ఉన్నటువంటి గ్లాసులో ఒక 5 లీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చి గ్లాసులో దారెత్తి పోస్తే ఈ 5 లీటర్ల నీళ్లు పోగానే గ్లాసులో ఏ నీరు అవుతుంది? మంచినీరు మారిపోతుంది. కానీ చాలామంది ఏమంటారంటే అది మురుకు నీరు అంటారు. కాదండి, మీరు ఇళ్లలో ప్రయత్నం చేసి చూడండి. ఆ గ్లాసు మురికి నీళ్ళు ఎలా అంటే కింద వేస్తే ఏం కనబడదు. మంచి గాజు గ్లాసు తీసుకోండి, అందులో మురికి నీళ్ళు, అచ్చమైన మురికి నీళ్ళు పట్టండి. పట్టి దాంట్లో ఏదైనా వేస్తే కనబడకుండా నీళ్ళు తీసుకురండి. అందులో 5 లీటర్ల నీళ్లు దారెత్తి పోస్తూనే ఉండండి. ఈ 5 లీటర్ల నీళ్ళు అయిపోయేసరికి మనం తాగటానికి యోగ్యమైన నీళ్లు ఆ గ్లాసులోకి వచ్చేస్తాయి. అది దేనివల్ల? సాధన వల్ల వస్తుంది. సాధన చేయాలి. చేస్తే ఎందుకు పండిపోం? ఎందుకు మంచి దారిలో నడవము? సాధన చేయకపోతే నీ ప్రారంభం ఈ జన్మ ఇంతే, ఈ జన్మ ఇంతే అనుకోకు, మరో జన్మ కూడా ఇలా వస్తుంది. ఆ మరో జన్మ అంతే అనుకోకు, జన్మలు అలా వస్తుంది. మారలేదు, మారు, సాధన చెయ్యి, చేస్తే వస్తుంది. అద్భుతమైనటువంటి ధన్యమైనటువంటి మార్గాన్ని నీవు పొందవచ్చు. ఆ రకంగా వాసనగా జీవుడిని పట్టుకున్నట్లయితే అది పూర్తిగా తీరే వరకు మళ్ళీ ఈ జన్మ ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె యందు కలిగినటువంటి అనురాగము చేత ఆమె తన కొడుకునే చంపేసిన ఊరుకున్నాడు శంతనుడు. పుట్టినటువంటి కొడుకును గంగపాలు చేసిన అంటే చంపడమే కదా. అలా చంపిన శంతనుడు ఏమనలేకపోయాడు, మోహం వల్ల. కాబట్టి ఆ రకంగా తర్వాత ఆ వసువులకి రెండో వాడు పుట్టాడు. మళ్ళీ కొంతకాలానికి రెండో కొడుకు కుమారుడు పుడితే అదే రకంగా తీసుకెళ్ళింది, రెండో వాడిని కూడా గంగలో పడేసింది. అప్పుడు ఏమనలేదు శంతన మహారాజు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది, మూడో కుమారుడు వచ్చాడు. అప్పుడు కూడా తీసుకెళ్ళి వేసింది. అప్పుడు మనసు ఆగలేదు, తన వెళ్ళాలి అడగాలని. అంత దూరంలో ఉన్నవాడు 4 అడుగులు వేసి వచ్చాడు. రాగానే గంగమ్మ ఒక్కసారి ఇలా చూసింది. చూడగానే మిన్నకుండిపోయాడు, ఉండిపోయి వెనక్కి జరిగిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి 4వ కుమారుడు వచ్చాడు. అప్పుడు కూడా తీసుకెళ్ళి పడేస్తుంది. ఆయనకు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఏమిటి, పుట్టిన పిల్లాడినల్లా తీసుకెళ్లి గంగలో పడేస్తుంది. అడిగితే ఎక్కడ కోప్పడుతుందో, నాకు మాటిచ్చున్నావు ఎందుకు అడిగావంటదేమో, ఏమి చేయాలి నేను ఇప్పుడని ఆయన మనస్సులో తీవ్రమైనటువంటి వేదనతో ఉన్నాడు శంతన మహారాజు. ఆ రకంగా తీసుకెళ్లి 4వ కుమారుని గంగలో వదిలేసింది. ఆ రకంగా 5వ కుమారుని వేసింది. 6వ కుమారుని కూడా వేసేసింది. ఇప్పుడు 7వ కుమారుడు పుట్టాడు. మళ్ళీ కొంతకాలానికి పుట్టిన తర్వాత అదే రకంగా తీసుకెళ్ళిపోతుంది. పుట్టిన పసిగుడ్డును పట్టుకొని పోతుంది గంగమ్మ. పట్టుకుని వెళ్తుంటే శంతనుడు చూడలేకపోయాడు, ఆగలేకపోయాడు. ఏమన్నగాని వెళ్ళి కడిగేస్తా, ఆపేస్తా అని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గబగబా అక్కడికి వెళ్ళేసరికి గంగమ్మ తనకు కనబడకుండా, దొరకకుండా, అందకుండా అంతే స్పీడ్గా వెళ్ళిపోయింది ముందుకు.
కదలిక అలా చేసుకుంది. అలా 7వ కుమారుణ్ణి కూడా గంగలో పడేసి వచ్చింది. శంతనుడి యొక్క బాధ చూడాలి. ఏమిటిది? నా వంశం ఎలాంటిది? ఈ కురువంశం ఎంత గొప్పగా ఉన్నది. ఇలాంటి కురువంశం ఇంతటితో ఆగిపోవలసిందేనా? ఏమిటి మీ దుశ్చర్య? ఎందుకు ఇలా చేస్తుంది? ఈమె కారణం ఏమిటి? ఇలా చేసుకుంటూ పోతే రేపొద్దున ఈ వంశం ఏమి కావాలి? నా తదుపరి మళ్ళీ రాజు ఎవరు కావాలి? యువరాజు ఎవరు కావాలి? ఈ రాజ్యం ఎవరు పరిపాలించాలి అని ప్రత్యేకమైనటువంటి మనస్సుతో బాధతో ఏడుస్తూ విలవిలా ఏడుస్తూ శంతనుడు ఆ మూలన కూర్చుండిపోయాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గడిచిన తర్వాత మళ్ళీ సంతానం అందింది. సంతానం అందిన తర్వాత 8వ కుమారుడు వస్తున్నాడు. ఇప్పుడు శంతనుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ సంతానాన్నన్నా ఆపుతావా, తీసుకెళ్ళి అందులో పడేస్తావా అని అడగాలని నిర్ణయించుకున్నాడు శంతనుడు. ఇప్పుడు మాత్రం వదిలిపెట్టనిక, ఆమె ఉన్నా లేకపోయినా ఏ అనర్థమైన జరిగినిక, వదలనిక. ఎందుకు ఇప్పుడే అంటున్నాడు? ఇన్నిసార్లు ఎందుకు అనలేకపోయాడు అంటే తన ఆధీనములో లేదు, పరదేవత నడిపిస్తున్నటువంటిది అది. ఇప్పుడు తనకు బలమైన కోరిక కలుగుతుంది. ఇప్పుడు నిగ్రహిస్తా, తను ఉన్నా లేకపోయినా ఏమన్నా జరగనిక, వదలను, ఈ కుమారుడు మాత్రం వదిలిపెట్టనిక అని ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చాడు శంతనుడు. ఆ రకంగా ఎందుకు అంటే అది వసువులకి గంగమ్మకి ఇచ్చిన వరం తెలుసుకున్నాం కదా మనము. వసువులకు ఇచ్చినటువంటి వరం. ఆ 8 వసువులు ఈమె కడుపున పుట్టాలి, అందులో 7 పోవాలి, గంగపాలు కావాలి. ఇది మాత్రం శంతనుడికి తెలియదు. గంగమ్మకు అష్టవసులకు మాత్రమే తెలుసు. వశిష్ఠుడిచ్చినటువంటి శాపం, అందుకని వాళ్ళు పుట్టగానే వెళ్ళిపోవలసిందే. అందుకని 7 పర్యాయములు గర్భము ధరించింది గంగమ్మ. 7 మాటలు పిల్లలను తీసుకువెళ్ళి గంగలో పడేసింది గంగమ్మ. ప్రభువు ఏమనలేకపోయాడు, ఊరుకున్నాడు. ఇప్పుడు 8వ పిల్లవాడైనటువంటి ప్రభు 8వ మారు కొడుకు అన్నారు. ఏమి సంతోషముతో ఆ ఇంట్లో మళ్ళీ తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఆ 8వ పిల్లవాడు పుట్టాడు. అతడే గాంగేయుడు. శంతన మహారాజు గంగాదేవి పుత్రనామస్య గంగాధరుడికి, గాంగేయుడికి, గాంగేయుడికి. ఇతని ముందు పేరు గాంగేయుడే. భీష్ముడు అన్న నామం ఎందుకు వచ్చిందో మనకు రేపు ఈరోజు తెలుస్తుంది. కాబట్టి 8వ వాడు కొడుకు పుట్టాడు అని చెప్పారు. చెప్పగానే సంతోషముతో ఆ ఇంట్లో మళ్ళీ వచ్చినటువంటి వెలుగుతులతో తేజస్సుతో ఆయన గంగలో పడేస్తుందని శంతనుడు ఆ 8వ కుమారుణ్ణి పుట్టగానే కాపాడుకుందామని వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు. 8వ మాట కుమారుడు పుట్టాడు. ఇప్పుడు శంతనుడు ఇంకా ఆగలేకపోయాడు. అసలు భార్యను స్వీకరించడం అనేది వంశము నిలబడటానికి, ఇంట్లో దీపం నిలబెట్టడానికి వచ్చినటువంటి ఇల్లాలు, స్వీకరణ భార్య. అలాంటి ధర్మపత్ని ఇలా పుట్టినవాడినల్లా తీసుకెళ్లి గంగపాలు చేస్తే నా వంశం ఏమి కావాలి? వంశం నిలబడటానికి కారకులైనటువంటి కొడుకులను పుట్టిన వారందరినీ గంగలో పడేస్తుంది. 8వ మాట కూడా పడేస్తే ఇంక నేను కామోపభోగం కొరకు జీవితము తప్ప ఇక దేనికి లేదా నా జీవితం? ఇలా సంతానాన్ని కంటూనే వెళ్ళన్నా నా జీవితము అని ఆయన బాధపడుతున్నాడు. తప్ప నాకు పితృణం ఎప్పుడు తీరుతుంది? నాకు పాపం సంక్రమిస్తుంది, ఎంతకాలం ఇలా ఊరుకోను అని శంతనుడు బాధపడుతున్నాడు. ఎంతకాలం ఇలా కామోపభోగం ఉండాలి? నేను ఒక సంతానం ఆగితే ఆ సంతానానికి యువరాజ పట్టాభిషేకం చేస్తే నేను వానప్రస్థానానికి వెళ్ళిపోవచ్చు, తపస్సులోకి వెళ్ళిపోవచ్చు. అప్పటి మహాత్ములకు అంతే ఉండే.
అప్పుడు మహాత్ములు సంతానం వరకే ఆలోచించేవారు. అది మహాత్ముల యొక్క గుణం, ఆ కాలం యొక్క నడవడి. అలా బాలసూర్యుని వంటి కొడుకులు 7 పుట్టారు. వాళ్ళ ఘాతకివై వారందరినీ తీసుకువెళ్ళి గంగలో పడేశావు. ఆపుకోలేకపోయాడు ఇక శంతనుడు. ఆపుకోలేక గంగమ్మ దగ్గరికి వచ్చి అలా పడేశావు. బాలసూర్యుని వంటి కొడుకులు పుట్టారు. 8వ వాడు కూడా ఎంత తేజస్సుతో ఉన్నాడో చూడు. సాక్షాత్తుగా సూర్యుడే ఉద్భవించాడా అన్నట్టుగా ఉన్నాడు. వాడిని కూడా తీసుకెళ్లి గంగలో పడేస్తావేమో, అందుకు నేను ఒప్పుకోను, ఇక ససే మీర ఒప్పుకోను అన్నాడు శంతనుడు. ఆయనకి వసువులు పుట్టారన్న విషయం తెలియదు శంతనుడికి. అంటే అప్పుడు ఆవిడ నేను ఈ పిల్లాడిని పడేద్దామని అనుకోవడం లేదు అంది శంతనుడు. ఏమండి, ఈ పిల్లవాడిని నేను మహారాజా పడేస్తాను అనవటానికి లేదు, నేను పడేయను. అయితే మరి 7 ఎందుకు పడేశావు అని అడిగాడు శంతనుడు. ఈ పిల్లవాడిని పడే అంటున్నావు, మరి మిగతా 7 ఎందుకు పడేశావు ఇంతకు పూర్వము? అది దోషం కాదా, అది తప్పు కాదా అని అడిగారు. అడిగితే అప్పుడు గంగమ్మ అంటుంది, మహారాజా నేనలా పడేశానంటే దాని వెనకాతల ఒక పెద్ద కథ ఉంది. ఆ కథ చెప్తా విను. అష్టవశువులు ఒకానొకప్పుడు వారి వారి భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఈ అష్టవశువులకు శాపం ఎందుకు వచ్చిందో మనకు నిన్న చెప్పలే కదా. ఆ శాపాన్ని ఈరోజు మనకు వివరిస్తున్నారు. అష్టవశువులకు ఎందుకు శాపం వచ్చింది అంటే గంగమ్మ చెప్తుంది, వారి వారి భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఎవరు వారు అనండి? అష్టవశువులు. ఎవరు వారు? అష్టవశువులు వారి వారి భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అక్కడ కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సురభికి కలిపి జన్మించినటువంటి నందిని దేనువు వశిష్ఠ మహర్షి వద్ద ఉంది. బాగా పట్టుకోవాలి మరి. ఇక్కడ కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైన సురభికి కలిపి జన్మించినటువంటి నందిని దేనువు. ఇది రామాయణంలో కూడా చెప్పి ఉన్నారు అద్భుతంగా, చాలా వివరణాత్మకంగా చెప్పారు. అక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు, ఇదే సురభి నందిని అడిగితే ఇవ్వను అంటాడు. అక్కడ యుద్ధమే జరుగుతుంది. చాలా గొప్పగా వివరించారు రామాయణంలో. కాబట్టి ఆ అష్టవశువులతో పోతున్నటువంటి వారికి ఈ కామధేనువు వశిష్ఠ మహర్షి వద్ద ఉంది. ఆయన మేరు పర్వత గుహలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకు కావలసినటువంటి హవ్య కవ్యములను అనగా యజ్ఞయాగాది క్రతువులకు కావలసినటువంటి ప్రధాన ద్రవ్యములుగా ఆవు పాలు, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పంచకం అని ఈ 5 ఎక్కడి నుండి వస్తాయి? ఆవు నుండే వస్తాయి. మరి ఎంతమంది దగ్గర ఆవులు ఉన్నాయి? ఎన్ని ఇళ్లలో కుక్కలు ఉన్నాయి? ఉన్నాయి, చెప్పుకో సభాముఖంగా. లేవా? నిజమా? దాన్ని వస్తుంది. ఉన్నాయి, కాకపోతే దాన్ని గేటు బయట ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టుకోకండి. ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది. కుక్క ఉండడంలో తప్పు లేదు, కానీ గేటు బయట ఉండాలి. అది ఇంటిలోకి రాకూడదు కుక్క. అంత పెద్ద పరమ పవిత్రమైనటువంటి గోవునే ఇంటి బయట కట్టేస్తున్నాం. అయినా మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గోమాత. ఇంత పూర్వం మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ఆ పంచద్రవ్యములు ఆవులోంచి వస్తాయి. ఈ దేనువు పాలను ఆయన వాడుకునేవాడు వశిష్ఠుడు. అలా వెడుతున్నటువంటి ఆవులోంచి వస్తాయి కాబట్టి ఆ రకంగా వారు పైనుండి వెళ్ళిపోతున్నారు. అష్టవశువులు భార్యలతో కూడి వెళ్ళిపోతున్న వరకు ఈ ఆవు కనబడ్డది. అష్టవశువుల్లో పడినటువంటి ప్రవాసుడు అనబడేటువంటి వసువు భార్య మీదికి వెళ్ళిపోతుంటే కనబడ్డది. మనం కదా రోడ్డు పైన పోతుంటే ఒక ఇల్లు కనబడుతూ చూస్తుంటాం కదా, పిల్లలు మనము కలిసిపోతుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడుతుంటాం. ఊరి పడిపోతుంటే అరే ఈ ఇల్లు ఎంత బాగుంది, వీళ్ళు ఎంత బాగున్నారు, ఈ దారి ఎంత బాగుందని మనం ఎలా అనుకుంటామో, వాళ్ళు కూడా పైనుంచి వెళ్ళిపోతుంటే ప్రభాసుడు అనేటువంటి వసువులలో ఒకటి పేరు ప్రభాసుడు. అతని భార్య కిందికి చూసిందట. చూసి ఆ దేనువు వంక చూసిందట. అలా ఆమె చూడగానే ఆ సురభి అనే దేనువు కనబడ్డది. ఇది వశిష్ఠ మహర్షి దేనువు. దీని పాలను కానీ ఎవరైనా త్రాగినట్టయితే అలా త్రాగిన వారికి 10,000 సంవత్సరములు వృద్ధాప్యము కానీ రోగము కానీ రాదు. ఎంత మంచి మాట చెప్పారో చూడండి. మీరు కూడా పెద్ద మూఢత్వంలో ఉండి పిల్లలకు ఆవు పాలు పట్టించారు. ఎందుకు? కొందరు అంటారు. ఒక డాక్టర్ అన్నాడు మన నాతో, ఎంత దరిద్రమైన మాట, నాకు చాలా బాధేసింది ఆ మాట. డాక్టర్ అంటే ఏమన్నాడంటే, మా ఇంట్లో ఆవు ఉంది, వాళ్ళ ఇంట్లో ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళాము మేము. 1 నెల రోజులు వెళ్ళాల్సి వచ్చింది.
మా ఇంట్లో గోశాల ఉందంటే ఇస్తారా అంటే, సరే ఎవరికి ఇవ్వం, మేము మా వారికే ఉంచుకుంటాము, మాకు పూజలకు అక్కడికి సరిపోతుంది అని అంటే, మాకు ఇవ్వండి మా అబ్బాయికి అన్నాడు మొదట్లో. సరేనని ఇచ్చాం. ఒక నెల రోజులు రెగ్యులర్గా ఇచ్చాం. తాగిన తర్వాత 30వ రోజు నాడు అంటాడు ఆయన, మా పిల్లవాడికి సరిదవుతుంది తాగితే, వేడవుతుంది అన్నాడు. ఎంత దారుణమో చూడండి. ఒక డాక్టర్ అనవచ్చునమాట, ఆవు పాలు అమ్మ పాలతో సమానం. ఆవు పాలు తాగిన వాడి తేజస్సు గొప్పగా ఉంటుంది, వాడి జ్ఞానం ఎంతో పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు అంటారు, అంటే నేను గొప్పతనం చెప్పట్లేదు కానీ ఉన్నది చెప్పుకోవాలని చెప్తున్నాను. మా అమ్మ అంటుండే, మరి మేము 6 సంతానం, 4 అబ్బాయిలం, దాంట్లో 3వ వాడిని నేను. అమ్మ అంటుండే, చిన్నతనంలో నీవు ఆవు పాలు బాగా తాగేవాడివిరా అంటుండే. అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ దైవం దగ్గరికి రావడం నాకు ఆ జ్ఞానమే కావచ్చు అంటుంది. మా అమ్మ పోసిన ఆవు పాల వల్ల ఊరకనే చెడిపోదండి. ఆవు పాలు తాగిన వాడు చెడిపోయిన దాఖలాలు ఎక్కడ లేవు. కానీ నమ్మకమే లేదు మనకు. బర్రెపాలు తాగిస్తాం, బర్రెల లెక్క తయారు చేస్తాం పిల్లలు కదా. బర్రెపాలు తాగితే బర్రె లెక్కన ఉంటారు. ఏ పిల్లవాడి జ్ఞానం చెప్పండి? ఉన్న జ్ఞానం ఎక్కడ మనకు ప్రజ్వలితం చెప్పండి? మీరు చూడండి, పిల్లలకు చిన్నతనము నుండే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద రహస్యము. ఆ తల్లి మాత డెలివరీ అయిపోయిన తర్వాత పాలు రాలే, బర్రెపాలు తాగిస్తారా? ఏ పాలు తాగిస్తారా? ఆవు పాల కోసం వెంపర్లాడతారు. మరి అప్పుడు బర్రెపాలు తాగించచ్చు, అప్పుడేం అమృతం ఆవు పాలు. ఒకవేళ ఆవు పాలు తాగించకపోతే మరే పాలు తాగించాలి? ఇంకొకటి శ్రేష్టమైన జీవి ఏమిటండి? మేకలు తాగిస్తారు. అవి శ్రేష్టం. ఎందుకు? అవి ఎక్కువ దొరికాయి కాబట్టి తీసుకోరు. తల్లికి పాలు వచ్చేంత వరకు పిల్లవాడికి ఆవు పాలనే శ్రేష్టంగా. ఎందుకు? వాడి జ్ఞానం వస్తుంది. ఆవు పాలలో అమృతం ఉంటుంది. మీ అందరికీ ఇప్పుడే చెప్పేస్తాను ఒక వరం. వచ్చిన వాడు చెప్తున్నాను. ప్రతిరోజు మనకు తీర్థంగా పరమేశ్వరుడు గోపంచకాన్ని పంపిస్తున్నాడు. ఈ గోపంచకాన్ని ఇక్కడ నుండి 2 రోజులలో ఏర్పాటు అవుతుంది. ఆ పంచకాన్ని ప్రతిరోజు కొంత తీర్థంగా పుచ్చుకోండి. ఎంత అద్భుతం ఉంటుందో తెలుసా అండి? మీరు తాగినప్పుడు కొద్దిగా అటుగా ఉంటుంది, కానీ తాగిన తర్వాత మీ నోటి నిండా అమృతము తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మేము రోజు తాగుతాం కాబట్టి తెలుసు. మా మనమరాలు, నేను, మా ఇంట్లో వాళ్ళు తాగుతుంటాం. రోజు టీ గ్లాసులంతా తాగుతుంటాం మేము పరిగడకునే. తాగిన తర్వాత చూడాలండి, ఈ యొక్క గొంతులో అమృతం తాగితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. గంట వరకు ఈ అమృత దారులు పోవు లోపలికి వెళ్ళి. అది తాగి చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. అలాంటి ప్రసాదాన్ని, తీర్థాన్ని పరమేశ్వరుడు మన సభకు ప్రసాదిస్తాడు. తప్పకుండా దాన్ని చేసుకుందాం. 1 వారం రోజులు మీకు ఇబ్బంది అనిపిస్తుంది స్వీకరించేటప్పుడు, కానీ తర్వాత అలవాటైపోతే మీరు వదలరిక. అంత అద్భుతమైనటువంటి క్రియను కూడా మనకిస్తారు. 2, పిల్లలకు ఆవు పాలు పట్టించండి. దయచేసి ప్యాకెట్ పాలు కరెక్ట్ కాదు, ఈ బర్రెల పాలు కరెక్ట్ కాదు. పిల్లల యొక్క జ్ఞానాన్ని నశింపజేస్తుంది. పెద్దల యొక్క జ్ఞానము భ్రష్టు పట్టిపోతుంది. మీరు కావాలంటే 1 సంవత్సరం మీ ఇంట్లో పిల్లలకు తాగించండి, మీరు తాగండి. నేను మహాభారత ప్రవచన అంతర్గతంగా చెప్తున్నా. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికో, మిమ్మల్ని నష్టపెట్టడానికో, మిమ్మల్ని ఇంకో రకంగా నడిపించడానికి నా ఉద్దేశం కాదండి. మిమ్మల్ని సన్మార్గంలో నడిపించడానికి చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. 1 సంవత్సరం దయచేసి మీరు ఆవు పాలతో గడపండి మీ ఇంట్లో. సంవత్సరం తర్వాత మీ ఇళ్లల్లో, మీ మనుషులలో, మీ పిల్లలలో ఏదో కొద్దిపాటి జ్ఞానం కనుక మీకు వస్తే దాన్ని ఇతరులకు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. కాకపోతే అలా రాకపోతే మీరు ఆవును నమ్మకండి, ఆవు పాలను నమ్మకండి. చెప్పిన వాడిని దూర్తుడా అని తిట్టండి, ఇబ్బంది ఏమి లేదు. దయచేసి చేయండి. ఆవు పాలకు విలువివ్వండి, ఆవులను పెంచండి, ఆవులను పూజించండి. గోమాతలండి ఏమడుగుతాయండి? ఏమీ అడగవు. నీ ఇంట్లో కుక్కను పెంచుకుంటే అడుగుతుంది, 1,90,000 అడుగుతుంది. అవి ఓ కోడిని పెంచితే అడుగుతుంది. ఏ జీవిని పెంచిన అడుగుతుంది. గోవు ఏమడుగుతుందండి? ఎండిపోయిన గడ్డి అడుగుతుంది. మురికి నీళ్ళే పెట్టుమంటుంది. అది మనలాగా ఫిల్టర్ నీళ్ళు అడుగుతుందా? కాదు కదా. ఇంట్లో గోవు ఉంటే సకల రోగ నివారణ అండి. సర్వ రోగాలకు ఔషధం అండి గోవు పాలు, గోవు పంచకం. ఎంత అద్భుతమో తెలుసా? గోవు నడయాడిన నేల. అందుకే మీరు ఇంకా నమ్మకపోతే గృహప్రవేశానికి గోవుని తీసుకుంటారు కదా, మరి బర్రెని తీసుకురావచ్చు. ఇలాంటి టైంలో ఏమో ఆవులు కావాలి, మిగతా టైంలో ఏమో బర్రెలు కావాలి. ఎందుకు? మనం కూడా బర్రెలాగా ఉండటానికి. అంతే కదా. మన మేధస్సు అదైతుంది, బర్రెల మీద అవుతుంది మనకు.
ఆవుల లేదు మన మెదలు. మనమంటే పోయాం, భ్రష్టు పట్టిపోయాం. రాబోయే తరం అండి, పిల్లలండి, వాళ్ళన్నా తేజవంతం ఉండద్దు, వాళ్ళను అలానే చేద్దామా? దయచేసి అలాంటివి చేయకండి. ఇప్పటికైనా మీ ఇళ్లలోకి ఎన్నో ఖర్చులు పెడుతున్నారు, అనవసరం దాన్ని. హాస్పిటల్లో పోతున్నారు, వేలు ఖర్చు పెడుతున్నారు, లక్షలలో ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ అవసరం లేదండి. 80 రూపాయలు 100 రూపాయలు లీటర్ ఆవు పాలు ఉంటుంది, అది దేశీ ఆవు పాలు కొనండి దయచేసి. ఈ జెర్సీ ఆవులు కాదండి. జెర్సీ ఆవులకు ఏం పెడతారు? దాన పెడతారు. దాని నుండి పాలల్లోకి ఔషధాలు రావండి. ఆవు గొప్పతనం ఎంత గొప్ప చెప్తారు తెలుసా? ఇంటి ముందు ఒక ఆవు ఉంటే ఎంత చెప్పినా తరగదండి. ఎన్ని రోజులని చెప్పొచ్చు గోమాత గురించి. ఒక్క మాట చెప్పుకొని మళ్ళీ వెళ్దాం మనం ముందుకి. గోవు గనక ఇంటి ముందు ఉంటే ఆ గోవుకు రోజు పిరికడి గడ్డేస్తే, రోజు బకెట్ నీళ్లు పెడితే, అది తాగి పేడేస్తే, మూత్రం వేస్తే, దాన్ని సాపు చేసుకొని మనం కాలం గడుపుతున్నాం. 1 సంవత్సరం లోపు ఆ ఇంటి యజమానికి, పిల్లవాడికో, ఆ భార్యకో, భర్తకో, ఆ తల్లిదండ్రులకో, ఎవరికో, ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు చిన్న రోగం రాబోతుందట. రోగం రాబోయేది మనకు తెలుస్తుందా? అది వచ్చి అనుభవించిన తర్వాత తెలుస్తుంది మనకు. అపరాధం లేదు. నాకు గంట తర్వాత జ్వరం వచ్చేది నాకు ఇప్పుడు తెలియదు. జ్వరం వచ్చిన తర్వాత అర్థమైతే అయ్యో నాకు జ్వరం వచ్చిందని. కడుపు నొప్పి వచ్చేటప్పుడు గంట ముందు నాకు తెలియదు. కానీ అలా ఏ రోగాలు వస్తున్నాయో మీరు పొరపాటున సేవ ఇష్టం అవుతుంది, గోమాత అక్కడికి వెళ్ళి పేడ పెడుతుంది కదా, దాన్ని తీసేయడానికి పోతారు, గడ్డి వేస్టని పోతారు, నీళ్లు వేస్టని పోతారు. సంవత్సర కాలం అవుతుంది మీ ఇంట్లో వాళ్ళందరినీ చూడబట్టి ఆ గోమాత. మీరు వెళ్ళినప్పుడు మీ వాసన పసిగడుతుందట గోమాత. వాసన పసిగట్టి అయ్యో రేపు మా యజమానికి రోగం రాబోతుంది, కడుపు నొప్పో, జ్వరమో, ఇంకేదో రాబోతుందని పసిగడుతుందట. పసిగట్టి రాత్రికి రాత్రు ఔషధాలను పాలల్లోకి జారవిడుస్తుందట. ఔషధాలు పాలలోకి జారవిడిస్తే ఆ పాలు పొద్దున యజమానొచ్చి పిండుకొని తాగితే రోగాలు రాకుండా ఉంటాయి. ఇది గోపురాణంలో. హల్కగా చేతులు ఉన్నాయి, చప్పట్లయితే కొట్టారు, చేసిందైతే లేదు. ఇదే చేతులతో, ఇదే కాళ్ళతో ఆవు ఎక్కడుందో వెళ్ళి ఆవు పాలు తెచ్చుకొని మీరు తాగినాడు. ఈ చప్పట్లకు నిదర్శనం, గుర్తింపు. అంతేగాని అయ్యా మీరు గోవుని చెప్పారు, మేమేం దగ్గర పెట్టుకోలేదు, మేము చప్పట్లు కొట్టాము, రుణం తెచ్చుకున్నాం, అయిపోయింది. ఇక మేము తాగుతాం, తాగకపోతే. దయచేసి అలా చేయకండి. మహాభారతం ఎన్ని విషయాలను మనకు గొప్పగా చెబుతుందో. చేస్తే ఎవరికండి లాభము? గోవుకా? చెప్పినోడికా? చేసిన వారికేనండి. మీ గృహాలు ఎలాంటి రోగాలు మీ ఇళ్లలోకి రావండి. ఎన్ని రోగాలు వచ్చినా మీ ప్రారంభం కొద్దీ, పూర్వాచరణ చేసిన పాపాల కొద్ది రోగాలు వస్తే దీన్ని నిరంతరం చేసుకుంటూ పోతే మీ ఇంట్లో షుగర్ వ్యాధులు ఉండవు. మీ ఇంట్లో ఇంకేం వ్యాధులు ఉంటాయి? ఇవన్నీ ఏమి ఉండేయండి. స్త్రీలకైతే ఎంతమందికి ఉంటుందో థైరాయిడ్, పురుషులకు షుగర్లు, స్త్రీలకు షుగర్లు, ఎంత దారుణమైన పరిస్థితులు ఇవన్నీ. బ్లడ్ సర్క్యులేషన్ లేదు, గుండె చక్క కొట్టుకోవడం ఉండదు. ఇవన్నీ ఇబ్బందులేనండి. ఇవన్నిటికీ ఒకే ఒక్క మందు ఆవు. ఆ ఒక్కటి మీ ఇంటి ఉందనుకో, ఎన్ని లక్షలు కావాలండి ఆవును కొనాలంటే? మీ ఇంట్లో బండి విలువ కాదండి, మీ ఇంట్లో కారు విలువ కాదండి, మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ విలువ కాదండి, మీ ఇంట్లో మంచి ఫోన్ ఉంటే దాని విలువ కాదండి. రోగం వస్తే మీ ఫోన్ మిమ్మల్ని కాపాడుతుందా? రోగం రాకుండా చేస్తుందా? మీ ఫ్రిడ్జ్ చేస్తుందా? మీ ఫ్రిడ్జ్ ఇంకా భ్రష్ట పట్టిస్తుంది. మీ కాదు, మా ఇంట్లో కూడా ఉంది కాబట్టి. ఇవన్నీ దరిద్రాలండి. ఉండద్దని కాదు, ఉంచండి. దాంతో పాటుగా ఇవన్నింటినీ కాపాడేది ఏది? గోమాతే. సరే మా దగ్గర లేదండి, ఇప్పటికీ తెచ్చుకోం, మా ఇంట్లో వెసలవట్లేదు, ఉన్న కాడి దయచేసి వెళ్ళండి, గోమయాన్ని తెచ్చుకోండి. పరగడుపున మీరు ఛాయ్ తాగుతారు కదా, టీ తాగుతారు కదా, దానికి బదులుగా ఇది ముందు తాగండి. మీ గొంతులోకి వెళ్ళిన తర్వాత నేను నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ గొంతులలో అమృతమే ఉంటుంది. 2 ఎంత ఆరోగ్యప్రదాయంగా ఉంటుందో చూడండి. మీరు ఎంత ఆరోగ్యవంతులుగా ఉంటారో చూడండి. గురక ఉన్న వాళ్ళకి గురక పోతుందండి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పోతుందండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ పోతుంది, మోకాళ్ళ నొప్పుల వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఇది అబద్ధం చెప్పట్లేదు. ఎందరో మొత్తుకుంటున్నారు, అవి చూడరు మనం. గోరక్షణ అనేటువంటివి గ్రంథాలు మొత్తుకుంటున్నాయి, అవి చదవం మనం, అవి చూడం మనం. నెట్ ఓపెన్ చేశామా అనవసరమనే చూస్తాం, కానీ గోవు ఎక్కడుందో ఒకసారి వెతుకుదాం, కొడతారా? గోవు గురించి ఒకసారి కొట్టండి, నెట్లు ఏం చెప్తారు? అది ఆచరించండి. గోవు గురించి ఏది చెప్పినా శుభమే. అది
అంత అద్భుతమైన గోవు. ఆవు పాలు తాగండి దయచేసి. మన జ్ఞానాన్ని వాడు పసిగట్టాడు, వాడు తొలగించుకుపోయాడు. ఎవడు? ఇంగ్లీష్ వాడు, బ్రిటిష్ వాడు. మన జ్ఞానం అంత ఎక్కడి నుంచి వచ్చింది? ఆవు పాలలోంచి వచ్చింది. ఆదివారం మాంసాహారాలు తినకపోవడం వల్ల వచ్చింది. ఆదివారం పూర్వకాలం ఎంత పవిత్ర దినంగా భావించేవారో, ఇది గొప్పతనం. ఆదివారానికి ఇంత శక్తి ఉంటుంది. అలాంటి శక్తిని మనం ఏం చేసుకుంటున్నాం? భ్రష్టు పట్టించుకుంటున్నాం, మనకు మనముగా పోగొట్టుకుంటున్నాం. దయచేసి అలా చేయకండి, దయచేసి ఆచరించండి. మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆవు పాలను వాడండి, బర్రె పాలను పక్కన పడేయండి, కొంచెం కష్టపడండి, బాగుంటుంది. కాబట్టి అలాంటి ఆవును ఎవరు చూశారు? అష్టవశులలో ఆయన యొక్క ప్రభాసుడి యొక్క భార్య చూసింది. ఎవరైనా త్రాగినట్టయితే, దీని పాలను ఎవరైనా త్రాగినట్టయితే, అలా త్రాగిన వారికి 10,000 సంవత్సరాలు వృద్ధాప్యం రాదట. ఎంత గొప్పగా చెప్పారండి ఆవు గురించి. 10,000 సంవత్సరాలు ఎంత అద్భుతంగా చెప్పారు. అలాంటి ఆవును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, అలాంటి ఆవును తీసేస్తున్నాం, అలాంటి ఆవులను మన ఇంటి ముందు ఉంచుకోవట్లేదు, అలాంటి ఆవులను మనం సాకుతలేము, అలాంటి ఆవు పాలు స్వీకరిస్తలేము, అలాంటి ఆవు పాల యొక్క మూత్రాన్ని స్వీకరిస్తలేము, అలాంటి ఆవు పేడను మనం ఇప్పుడు ఇంటి ముంగిట్లలో వేస్తేనే లేము. దరిద్రం. మనం భ్రష్టు పట్టిపోవాలి. కాబట్టి ఆవు పేడ వేసే ఇల్లు సర్వలక్షకాలు. నా చిన్నతనంలో నాతో కూడా జయించేది మా అమ్మ. అప్పుడప్పుడు చాదగాకపోతే నేను కూడా ఆవు పేడని తీసుకొచ్చి ఇల్లంతా అలికేవాడిని. అప్పుడు ఏముంటే సిమెంట్లు బండలు కదా మా చిన్నతనంలో, అంత అలుక్కోవడమే. ఆ ఆవు పేడ తీసుకొచ్చి కలుపుతుంటే ఎంత మంచి గుమ్మగుమ్మ వాసన వస్తుంది, అద్భుతంగా ఉంటుండే వాసన. దాన్ని కలిపి ఇల్లంతా అలికి, ఇంకొంచెం ఓపిక ఉంటే జాజుతో లేదా ఎర్ర మట్టితో కుండలో వేసి దాంట్లో నీళ్లు పోసి పెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి పిడస అంటారు, దాన్ని పిడసతో అతికేది. పెద్దలకు తెలుసు, మహాత్ములు మాతలకు. ఆ పిడసతో మంచిగా చక్కగా అలకచ్చుకొని చుట్టూ రౌండ్గా ఎర్రమట్టితో అలికి దాని మీద మా అమ్మ ముగ్గేస్తుండే, మా అమ్మమ్మను మా నాన్నమ్మను వేస్తుండే. ఎంత అందంగా ఉండనో ఇల్లు అది. ఇప్పటికి కూడా మీ ఇంటి ముందు ఏదైనా సిమెంట్ పట్టి లాంటివి ఉంటే దానికి జాజు రాయండి, రాసి పెయింట్తో తెల్లటి ముగ్గులు వేయండి, మీ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. ఇప్పటికి కూడా మీ ఇంటి ముందు గచ్చులు ఉంటే చిన్న పని చేయండి, ఇంత ఆవు పేడ తీసుకురండి, దాన్ని కలపండి, కలిపి మంచి దానికి పూసి ఒక డస్టర్లు ఉన్నాయి ఈ కాలంలో. మనకు బట్టలు అంటే దొరకకపోవచ్చు, డస్టర్లు పెట్టి మంచిగా ఆ గచ్చంతా ముందట, గేటు ముందట అంతా రాయండి, దానికి ముగ్గు పెట్టండి. లక్ష్మి అండి మన ఇంటి ముందట. కానీ ముట్టం పట్టం చీ. నేను ఎవరి గురించి చెప్పాను, మీరు అందరు గొప్పవాళ్ళే. నా ఇంట్లో నా చిన్న కూతురే అంటది, కానీ ఇప్పుడు అలవాటు అయింది. నా చిన్న కూతురు అంటది చీ అంటది, ఆవు పేడ అంటే చీ అంటది, అమ్మ గోమూత్రం తాగమంటే చీ అంటది. కానీ నా మనవరాలకు అలవాటు చేశాను. ఎందుకు? మా అల్లుడు గారు చెప్తున్నారు, నా కూతురుకు తప్పకుండా ఇంకా వీలైతే ఆవు పేడ పసరిగించంత తినిపించండి అని చెప్పిపోయాడని. వేరే దేశాలకు వెళ్ళాడు చదువుకోవటానికి. విషయం ఎలా చెప్తారంటే, మనం చిన్నప్పుడు అలవాటు చేస్తే వస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఆవులలో తిప్పింది కాబట్టి వాళ్ళు అలవాటు అయింది నాకు. అదే తిప్పకపోతే రాదు. ఇప్పుడు మీరు మీ మనవలకు చేయండి, మీ పిల్లలకి చేయండి దయచేసి. పిల్లలు వింటున్నారా? ఆవును పూజించాలనా? ఆవు మూత్రాన్ని తాగలనా? తాగద్దు. తాగలనా వద్దా? ఆవు పాలు తాగుదామా? బర్రెల పాలు ఏం చేద్దాం? తొలగించేద్దాం. ఇంట్లో బర్రెల పాలు తాగనివద్దు, తేనివద్దు. పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి. ఆదివారం మాంసాహారాలు ఇంట్లోకి రావద్దు. ప్రతిరోజు ఇంట్లో బర్రెల పాలు రావద్దు, ప్యాకెట్ పాలు రావద్దు. ఆవు పాలు తెప్పించేదాకా మంకు పట్టండి, అన్నం తినని చెప్పండి. మీ ఇల్లు శోభాయమానమవుతుంది, పవిత్రమవుతుంది. మీ ఇంట్లో ఆవు పేడ ఉండాలి. ఆవు పేడతో అలకండి. ఎంత అద్భుతమండి! ఆవు పాలు తాగండి. ఎంత అద్భుతమండి! ఎంత గొప్పగా చెప్పారు. నన్ను అడిగితే మీకు ఇంకొక రోగాలు, క్యాన్సర్లు ఎక్కడ వస్తున్నాయో తెలుసా? మనం వాడే లిక్విడ్ల వల్ల వస్తుంది క్యాన్సర్. బోళ్ళు దమ్మాలంటే విమ్ లిక్విడ్, చేతులు గలగాడంటే లిక్విడ్, బట్టలు ఉతకాలన్నా లిక్విడ్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాం? మనము కడుగుతున్నాం మంచిగానే, కానీ ఇందులో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, చేతిలో ఈ గీతలు ఉన్నాయి కదా, ఇందులో రేణువులా ఉండిపోతాయి. అవి రేణువుల్లా ఉండిపోయి మనం తినేటప్పుడు అందులోకి వస్తాయి, భోజనంలోకి వచ్చి మన కడుపులోకి వెళ్ళిపోతాయి. ఎంత రేణువులు చెప్పనండి? ఆవగింజ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది కదా. అందులో 1000 భాగాలు చేయండి. కనబడుతుందా 1000 భాగాలు?
చిన్న ఆవగింజను 1000 భాగాలు చేస్తే కనబడుతుందా? కానీ ఉంటుంది దాంట్లో ధూళి. అంత మాత్రము చేత మన చేతులలో ఉంటాయి. అవి తినేటప్పుడు లోపలికి వెళ్తాయి, వెళ్ళి ఒక్కొక్క రేణు లోపల పడిపోయి అవి క్యాన్సర్ కిందికి తీసుకొచ్చి పెడతాయి. క్యాన్సర్ రోగాలు అందుకే వస్తాయి, మోకాళ్ళ రోగులు అందుకే వస్తాయి. మనలో దేహంలో ఉన్నటువంటి రోగాలన్నీ రావటానికి కారణాలు ఇవే. దయచేసి వీటిని తొలగించి మీ ఇళ్ళలో మరి ఎలా తోమంటావయ్యా? చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి దాన్ని ఎండిన తర్వాత దాన్ని అంటు పెట్టండి, అది బూడిదవుతుంది. ఆ బూడిద తీసి తోమండి. పూర్వకాలం తోలి నా తల్లులు, అమ్మా తమలే తల్లి పూర్వకాలంలో ఎంత గొప్పగా తవ్వారు తల్లి. పొయ్యిలకి ఎన్ని బూడి తీసుకొచ్చి ఎన్ని బూళ్ళు తవ్వారమ్మా, ఎంత ఆరోగ్యమమ్మా. ఆ బూడిది లోపలికి పోయినా ఇప్పుడు మీ ప్లేట్లకు ఉంటుంది, మీరు కడిగితే చూడండి తెల్లగా పేరుకుంటుంది, ఎక్కడో చోట ఉంటుంది, దాంట్లో వేసుకుంటున్నాం, కలుపుకొని తింటున్నాం. ఇంకా పెద్ద దరిద్రం ప్లాస్టిక్ ప్లేట్లలో. ఇది కూడా క్యాన్సర్కు పెద్ద హేతులండి. మన యొక్క యశస్సును, మన యొక్క ఆయుష్ను మనమే తుడిచేసుకుంటున్నాం. పోనీలే మన ఆయుష్ మనం గుర్తుకొని. పిల్లలండి, నవతరం అండి, రేపటి పౌరులండి, వాళ్ళని చదువుతారు మనకి పెద్దది. ఈ మాత్రం జ్ఞానం ఉండదు పెద్దలుగా మనకు. ఆ జ్ఞానం ఏం చేస్తాం? ఇంట్లో ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం పెట్టకూడదు. ఆ ప్లేట్లు స్టీల్ ప్లేట్లైనా చక్కగా ఈ లిక్విడ్లతో తోమకండి, దయచేసి బూడిదతో తోమండి. ఇప్పుడు మీకు ఇంకా చక్కటి బూడిద, ఇప్పుడే మీకు ఆవు పేడ దొరకకపోవచ్చు, ఇప్పుడే ఆవు బూడిద దొరకకపోవచ్చు, మనసు ఉంటే మార్గం ఉంటుందండి, దొరుకుతుంది. కానీ లేని వాళ్ళు ఇప్పటికైనా మీ భర్తలతో పోటీ పడండి. ఏమని? మంచి ఆలోచన. 2, ఇంకొక పని చేయించండి. వెంటనే ఇటుక బట్టీల దగ్గరికి వెళ్తే ఉణక దొరుకుతుంది, కాల్చిన ఉణక దొరుకుతుంది, అది తెచ్చుకోండి దయచేసి. అది స్టోరేజ్ చేయండి. దాంతో మీకు ఆవు బూడిది వచ్చేంత వరకు దాంతో తోముకోండి. మీరు ఇంకొక మాట అనవచ్చు, అయ్యా మీరు చెప్పేది బాగానే ఉందిగా, మేము తినే తిండి దరిద్రమైన తిండి. ఏంటిది? చమురుతో కూడుకున్న తిండి, ఎక్కువ నూనె వాడతాం మేము. మరి ఆ చమురు ఎలా అవుతాయా? బూడితోడు పోతుందా? ఏం చేయాలి? ఏం చేస్తే పోతుందమ్మా అది? మంచి మాట చెప్పావు తల్లి. అదే బూడిదలో నిమ్మరసాన్ని పిండండి. మీకు లిక్విడ్లో ఉండేది నిమ్మరసమే. మీ చేతులకు బాగా నల్లగా అయిపోతే ఒక్క నిమ్మకాయ కడిసి మంచిగా రాయండి, చేతి తెల్లగా అవుతుంది. ఇంకా గొప్పగా తెల్లబడి ఉంటుంది ఇది పొప్పడికాయ. పొప్పడి పండు కూడా మీరు చూడండి, మీ చేతులు నల్లగా చూసుకోండి, పొప్పడి పండును బాగా బిస్కండి, మీ చేతు తెల్లగా అయిపోతుంది. అందుకే పరగడుపున పొప్పడి పండు తినబెట్టమంటారు. ఎందుకు? పేగుళ్ళలో ఉన్న మనలను అంతా తొలగించేస్తుంది పొప్పడి పండు. ఇంత ఆరోగ్యప్రదాయనండి ఔషధాలు మన ఇంట్లోనే ఉంటాయి, మనం పక్కన పడేస్తాం. దయచేసి ఇది చేయండి. చెప్పాల్సి ఇదంతా ఇది అయిపోతుంది ఒక రోజంతా. కొన్ని విషయాలు గుర్తు చేశానో మార్చండి. మహాభారతం విన్నందుకు మా ఇంట్లో ఈ మార్పు కలిగింది, మేము ఆరోగ్యంగా ఉంటున్నామని 1 సంవత్సరం తర్వాత మీరు గర్వంగా చెప్పుకొని తిరగలరు. ఆవు పాలను వాడండి, ఆవు మూత్రాలను తాగించండి, గోమయాన్ని తాగించండి. ఆవు పంచకం అంటారు. పంచకం అంటే మీకు కొందరికి అర్థం కాదు కాబట్టి నేను అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నాను. ప్రసంగాన్ని కూడా మీకు చెప్పేటప్పుడు చెప్పాను, అచ్చ తెలుగులోనే మాట్లాడతానని చెప్పాను. కాబట్టి గోమయము అనకుండా, గో పంచకం అనకుండా గోమూత్రం అని మాట్లాడుతున్నాను అర్థం కావటానికి. దయచేసి చేయండి. ఆ రకంగా ఆవు పాలను వాడితే వృద్ధాప్యం రాదు. వృద్ధులం కూడా కావండి, తొందరగా వృద్ధాప్యం రాదు ఆవు పాలు తాగిన వాళ్ళకు. యవ్వనంగా కనబడతారు. ఇప్పటి నుండి పిల్లలకు దాయించి చూడండి, ఆ పిల్లలకు 50 సంవత్సరాలు వచ్చేసరికి కూడా యవ్వనంగా కనబడతారు. మీరు కావాలంటే చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. పిల్లలు మీ పెద్దలు చేయకపోతే మీరు ఊరుకోకండి, తప్పకుండా తెప్పించుకోండి ఆవు పాలు, తాగండి ఇప్పటి నుండి. ఆ భ్రష్టు పట్టిపోయినటువంటి కురుకురేలు, లేసులు, ఇంకేం దరిద్రాలు తింటుంటారు కదా, అవి కూడా రోగాలండి, మంచి కాదు అవి. అవిటిని విసర్జించండి. చాలా దరిద్రమైన అలవాట్లు అవి. చక్కటి ఆవు పాలు తాగడం వల్ల యవ్వనంతో సంతోషంగా ఉంటారు. అది అంత గొప్ప దేనువు ఆవు, దీని పాలు అంత గొప్పవి. నిజంగా లోకములో ఎన్నో ఉండి ఐశ్వర్యవంతులమని అంటుంటారు, కానీ ఇలాంటి దేనువు ఎవరికి ఉన్నదో వాడే గొప్ప ఐశ్వర్యవంతుడు. ఏ ఇంటి ముందు, ఏ గుడిసె ముందు ఒక ఆవు ఉన్నదో అతడు కోటీశ్వరుడు. ఎందుకు తెలుసా కోటీశ్వరుడు? ఎందుకు అవుతాడో తెలుసా కోటీశ్వరుడు? వాడి గుడిసె ఉంది, వాడి ఇంటి ముందు ఆవు ఉంది. కానీ కోటీశ్వరుడు కోట్లకు అధిపతి, అన్నీ ఉన్నాయి, వాడికి లేదంటే లేదు. కార్లు, బిల్డింగ్లు, పని వాళ్ళు, పెద్ద భవంతి అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ ఇంటి నిండా రోగాలే ఉంటాయి. ఇప్పుడు వాడు ఐశ్వర్యవంతుడా? అదే గుడిసెలో ఉన్నాడు, పూరి గుడిసెలో రేకుల సీట్లో ఉన్నాడు, ఒక ఆవును ఇంటి ముందర కట్టేసుకుంటాడు, ప్రతిరోజు ఆవుకు సేవ చేస్తూ ఉంటాడు, వాడికి ఒక్క రోగము రాదు.
అలానే మీరు ఇంకో పరీక్ష అడగవచ్చు. అయ్యా నేను చూశాను, 1 సంవత్సరం నుండి ఒక ఆయన ఆవు పెంచుతున్నాడు, వానికి